నమస్కారం అండి. ఈ మన తెలుగు టాక్ షో బిజినెస్ టాక్ షోకి మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను ఈరోజు. అండ్ సో మీకు తెలిసుంటుంది, ఇది ఆల్రెడీ మన టాక్ షో పాస్ట్ 5 వీక్స్ నుంచి చేస్తున్నాము. ఈరోజు వచ్చేసి 6th ఎపిసోడ్ అనమాట. సో ప్రత్యేకంగా మన తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులకు ఇది చేస్తున్నాము. సో తప్పకుండా మీరు చూడండి అండ్ మన బిజినెస్ గురించి ఇంకా తెలుసుకోండి. సో ఈరోజు సెషన్కి నేను హోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన డిజిటల్ బిజినెస్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది డిస్కస్ చేయడానికి మన ప్యానెల్లో రూపా గారు ఇండియా నుంచి, షర్మిల గారు ఆస్ట్రేలియా నుంచి, అలాగే మంజుల గారు కెనడా నుంచి వచ్చున్నారు. సో విత్ దాట్ మనం ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి రూపా గారిని అడుగుతాను. సో మీరు బిజినెస్ చేస్తున్నారు అండ్ సక్సెస్ పొందుతున్నారు. సో అకార్డింగ్ టు యూ, మీరు ఈ బిజినెస్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి కొత్త వాళ్ళకి? ఒక 2 పాయింట్స్ కవర్ చేయగలరా? ఓవర్ టు రూపా. ఓకే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ పద్మ, మీ పేజ్ మీదకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అండ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను రూప. అండ్ ఈ బిజినెస్ లో బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనకు మార్కెట్ ఆటోమేషన్, మొత్తం ఆటోమేషన్ వర్క్ అనేది జరుగుతుంది మనకు. అంటే మనము ఏమంటారు, టోటల్ గా మనం ఎలాంటి వర్క్ 80% వర్క్ మొత్తం ఆటోమేషన్ లో జరుగుతుంది. అండ్ 20% మనం ఈ బిజినెస్ లో వర్క్ మనము చేయాల్సి వస్తుంది. ఆ 20% వర్క్ మనం చేస్తూ మిగతా 80% అనేది మొత్తం బ్యాక్ ఎండ్ లో మనకు వర్క్ అవుతుంది. మనము ఎలాంటి స్ట్రెస్ ఫీల్ అవన అవసరం లేదు. మొత్తం బ్యాక్ ఎండ్ సిస్టమ్ మనకు, ప్రూవెన్ సిస్టమ్ మనకు ఉంటుంది, అది మొత్తం చూసుకుంటుంది. సో ఇది ఒక పాయింట్, మార్కెటింగ్ ఆటోమేషన్ అనేది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు వీడియో బేస్డ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ వీడియో బేస్డ్ ట్రైనింగ్ లో ఏంటంటే మనకు ఫ్రమ్ స్టార్ట్ ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా కూడా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. వీడియో బేస్డ్ ఉండడం వల్ల మనకు స్టెప్ బై స్టెప్ మనకు ఏ విధంగా చేయాలి బిజినెస్ అనేది, అండ్ ఎలాంటి వర్క్ అంటే మనకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా కూడా ఆ ట్రైనింగ్ సైట్ లోకి వెళ్ళేసి మనము ఎక్కడ మనం స్ట్రక్ అవుతున్నామో చూసుకొని మనము మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు వర్క్. ఇది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అని కూడా మనం ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు ఈ బిజినెస్ లో. జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. ఇది ఈ 2 పాయింట్స్ నేను చెప్పగలను ఇందులో బెనిఫిట్స్ గురించి. థ్యాంక్ యూ రూపా గారు, బాగా కవర్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్ ఆటోమేషన్ అంటే మనకి వేరే బిజినెస్లో మీరు సొంతంగా బిజినెస్ చేస్తే మీరు బ్యాక్ ఎండ్లో సేల్స్ ఫనల్ కానీ, ఆటోమేషన్ కానీ, బిల్లింగ్ కానీ అన్నీ మనం సెటప్ చేసుకోవాలి. అది చాలా తలకాయ నొప్పి అండ్ చాలా టైం కన్జ్యూమింగ్ అండ్ చాలా డబ్బులు కూడా దాంట్లో మనం కేటాయించాలి. సో తను చెప్పినట్లు ఇక్కడ కంప్లీట్ ఆటోమేషన్ ఉంటుంది మనకి. అండ్ సెకండ్ వచ్చేసి మీరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా, ఇఫ్ యూర్ అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా మనకి వీడియో బేస్డ్ ట్రైనింగ్ ద్వారా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ మనం బిజినెస్ ముందుకి తీసుకెళ్ళగలం. సో వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మంజుల గారు, మీరు చెప్పండి ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి మన డిజిటల్ బిజినెస్లో? థ్యాంక్ యూ పద్మ, ఈ పేజ్లో ఇన్వైట్ చేసినందుకు. నా పేరు మంజుల, నేను పార్ట్ టైం స్కూల్ టీచర్ కెనడాలో వర్క్ చేస్తాను. సో యా, ఈ డిజిటల్ బిజినెస్ ఓనర్ కూడా. సో ఈ డిజిటల్ బిజినెస్ నేను ఆప్ట్ చేసింది, ఇందులో ఉన్న బెనిఫిట్స్ చూసింది ఏంటంటే, ఒక పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఒక ల్యాప్టాప్, ఫోన్ ఉంటే చాలు, గ్లోబల్ రీచ్ ఉంది, ఎక్కడి నుంచైనా చేయొచ్చు. తర్వాత టైం లిమిట్ ఏం లేదు. నేను నా వర్క్ చేసుకుంటూ కూడా 1-2 అవర్స్ రోజులో చేస్తాను. ఒక్కొక్కసారి టైం దొరకకపోతే హాఫ్ అన్ అవరే చూసుకుంటాను. సో ఫ్లెక్సిబిలిటీ ఉంది, టైం లిమిట్ ఏం లేదు, ఎక్కడి నుంచైనా చేయొచ్చు అనేది చాలా పెద్ద పాయింట్ అండి. ఇవాళ రేపు బిజీ లైఫ్లో మనం ఇన్ని అవర్స్ స్పెండ్ చేయాలి బిజినెస్ కోసం అన్నది చాలా పెద్ద పాయింట్. సో
ఫ్లెక్సిబిలిటీ ఉంది, గ్లోబల్ రీచ్ ఉంది, ఎక్కడి నుంచైనా చేయొచ్చు అనేది పెద్ద పాయింట్. ఏ కంట్రీ అయినా చేయొచ్చు. ఇప్పుడు మేమందరం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళము. కానీ ఈ బిజినెస్ వల్లనే మేమందరం కలిసాము ఇలాగ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. సో, దట్స్ అ బిగ్ పాయింట్. ఇంకోటి ఏమంటే ఈ ఈ అందరూ వేరే వేరే కంట్రీ, వేరే టైమ్ జోన్‌లో వేరే వేరే కమ్యూనిటీస్ మేము చేస్తున్నాం ఈ బిజినెస్. సో, ఇదేంటంటే 24/7 నడుస్తుంది. ఇదేమి ఈ టైంలో చేయాలి, ఆ టైంలో చేయాలనేది లేదు. మీరు ఏ టైంలో మీకు కుదిరితే ఆ బిజినెస్ మీరు చేస్తారు. కానీ మీ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. మీకు ఇక్కడ రాత్రి అవుతుంది, వేరే వాళ్ళకి అక్కడ పగలవుతుంది. సో, ఇట్స్ గ్లోబల్ బిజినెస్. సో, ఫ్లెక్సిబిలిటీ, టైమ్ లిమిట్ ఏం లేకపోవడము, దాని తర్వాత టైమ్ ఫ్రీడమ్ ఉండడము, దాని తర్వాత ఫ్యామిలీ టైం దొరకడము మనకి. ఎందుకంటే తక్కువ టైం స్పెండ్ చేస్తాము. ఎంత టైం దొరికితే అంత టైం స్పెండ్ చేస్తాం. మన జాబ్‌తో పాటు కూడా వెళ్తుంది. సో, ఇట్ గివ్స్ అలాంగ్ విత్ యువర్ జాబ్. సో, దట్స్ అ బిగ్ అసెట్. అందుకే నేను ఈ బిజినెస్ నేను ఆప్ట్ చేశానండి. సో, యాహ్! వెరీ గుడ్. చాలా బాగా చెప్పారండి ఈ 2 పాయింట్స్. గ్లోబల్ రీచ్ అంటే మనకి ప్రస్తుతం మన బిజినెస్ మోర్ దెన్ 20 కంట్రీస్‌లో 20 కంట్రీస్‌లో ఉంది అండ్ పెరుగుతూనే ఉంది. సో, మీరు ఇక్కడ ఉండి మీకు మీ లీడ్స్ వచ్చేసి కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి మీకు తెలియనోళ్ళు మన బిజినెస్ జాయిన్ అవ్వచ్చు. యాహ్! సో, ఒక్క దగ్గర కూర్చొని మనకి గ్లోబల్ రీచ్ అనేది ఉంది. అండ్ తను చెప్పినట్లు మన బిజినెస్ అనేది ఎప్పుడు పడుకోదు. అంటే మనం పడుకున్నప్పుడు వేరే ప్రపంచంలో అక్కడ సన్‌రైజ్ అవుతుంది కదా! ఇక్కడ మనకి సన్‌సెట్ అవుతాయి. సో, అక్కడ వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. మన బిజినెస్ పేజ్ పైన సైన్ అప్ అవుతూ ఉంటారు. సో, అలా చూసుకుంటే ఇది 24/7 అనమాట. సో, థ్యాంక్ యూ మంజుల గారు ఈ పాయింట్స్ కవర్ చేసినందుకు. నెక్స్ట్ వచ్చేసి షర్మిల గారు ఉన్నారు. తను ఆస్ట్రేలియా నుంచి. తను మనకి చెప్తారు నెక్స్ట్ ఇంకేమేం బెనిఫిట్స్ ఉన్నాయి. సో, Yeah, షర్మిల గారు ఓవర్ టు యూ. yeah, sure, Padma. Thank you, Padma, first of all, for inviting me on your page. And at the same time, ఎవ్రీ వీక్ మనం ఒక టాపిక్తో ఈ డిజిటల్ బిజినెస్ గురించి మన ఫాలోవర్స్ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, షేర్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గెట్టింగ్ టు ద పాయింట్, ద బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ బిజినెస్. రూపా గారు, మంజుల గారు చెప్పినట్టు డిజిటల్ బిజినెస్ ద మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. ఎవరైనా సరే ఫ్యామిలీ షెడ్యూల్కి తగినట్టు ఈ బిజినెస్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఐదర్ స్కూల్ డ్రాప్స్ కానివ్వండి, కుకింగ్ చేస్తున్నా, కిడ్స్ని చూసుకుంటూ బిజీగా ఉన్నా కూడా. అండ్ అనదర్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ బిజినెస్లో మనం ప్రోడక్ట్స్ స్వతహాగా మనం సెల్ చేయాల్సిన అవసరం లేదు. అంతా బ్యాక్ ఎండ్ సిస్టమే చేస్తుంది అనమాట. కొన్ని బిజినెస్ ఉంటాయి, ప్రోడక్ట్స్ సేల్ చేయడము, టార్గెట్ రీచ్ అవ్వడము అలా ఉంటుంది. బట్ మన డిజిటల్ బిజినెస్లో అసలు ఫ్రెండ్స్ని కానీ ఏ ఫ్యామిలీస్ని కానీ అడగాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్స్ గురించి. అంత బ్యాక్ ఎండ్ సిస్టమ్ చేసుకుంటుంది. అండ్ మంజుల గారు చెప్పినట్టు ఎస్, ఇట్ ఈస్ ఆటోమేటెడ్ 24/7. మనం పడుకున్నా కూడా, ట్రావెల్ చేసినా కూడా ఎలాగైనా ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇంకా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, అనదర్ బెనిఫిట్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఈ బిజినెస్ని ఎలా రన్ చేయాలి అండ్ లీడ్స్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది మనకంతా కూడా ఈ వీడియో బేస్డ్ ట్రైనింగ్లో అనేది సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్తో డీటెయిల్డ్గా ఉంటుంది. ఎస్ పద్మ. అవసరం అండి. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్. ఈ బిజినెస్లో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మీరు ఎలాంటి హెడేక్ తీసుకొని అవసరం లేదు. మనం ప్రోడక్ట్ సెల్లింగ్ చేయడం కానీ వేరే కంపెనీస్ లాగా మన రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని చేస్ చేయడం ఉండదు. తను చెప్పినట్లు మనకి ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. సో ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో. సో మళ్ళీ నేను రూపా గారిని ఇన్వైట్ చేస్తున్నాను తన థాట్స్ మనతో షేర్ చేయడానికి. సో నెక్స్ట్ చెప్పండి, ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయి ఉంటే యూ కెన్ కవర్ దాట్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ పద్మ. అండ్ అంటే ఇంకొక బెనిఫిట్ ఇందులో ఏంటంటే, జనరల్ గా మనకు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొంతమందికి నాలెడ్జ్ అనేది ఏమీ ఉండదు. అలా ఎలా డౌట్స్ వచ్చినా కూడా మనల్ని ఎవరిని అడగాలి, ఎవరిని రీచ్ అవ్వాలి, ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా బిజినెస్ లో అలాంటి డౌట్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే, మా బిజినెస్ లో పర్సనల్ మెంటర్షిప్ అనేది ఉంటుంది. ఈ పర్సనల్ మెంటర్షిప్ వల్ల ఏంటంటే మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు మనకు మెంటర్షిప్ వాళ్ళు మన మెంటర్ వాళ్ళు క్లారిఫై ఇస్తారు. ఎలా చేయాలి, ఈ బిజినెస్ ని ఇలా చేయాలి, మీరు ఇలా చేయండి, మనకు కొన్ని టిప్స్ ఇస్తారు.
సో ఇది జనరల్ గా ఏ బిజినెస్ లో ఉండదు నాకు తెలిసి. యా. అండ్ Correct. ఇది నాకు యా మెంటర్షిప్ కి జనరల్ గా బయట డబ్బులు ఇవ్వాలి మనం. అవును. ఈ బిజినెస్ లో ఇది చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎలాంటి బిజినెస్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవడానికి మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇదొక బెనిఫిట్ నేను చెప్పగలను. వండర్ఫుల్, చాలా మంచి పాయింట్ చెప్పారు రూపా గారు. యాక్చువల్లీ మనకి బయట మెంటర్షిప్ తీసుకోవాలంటే లక్షలు మనము ఇవ్వాలి. ఎవరైనా వాళ్ళ టైం కానీ వాళ్ళ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ఇవ్వాలి అంటే మనం బుక్ చేసుకోవాలంటే దెర్ ఇస్ నథింగ్ లెస్ దెన్ ల్యాక్స్. కానీ ఇక్కడ మనకి ఈజీగా సులువుగా ఫ్రీగా దొరుకుతుంది మెంటర్షిప్. సో దట్ ఈస్ అ బిగ్, చాలా పెద్ద బ్లెస్సింగ్ మనకి ఈ బిజినెస్లో. రైట్. సో నెక్స్ట్ చెప్పండి మంజుల గారు, ఇంకేమైనా బెనిఫిట్స్ మీరు చెప్పగలరా? మ్యూట్లో ఉన్నారనుకుంటా. సారీ. పర్వాలేదు. ఓకే. సో నేను ఈ బిజినెస్ ఆప్ చేసిన కారణమే యాక్చువల్గా ఈ పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఇది లీగల్ బిజినెస్. ఇట్స్ లీగల్ బిజినెస్ అని ఇందులో ఎంటర్ అవడం అయింది. మేము అందరం కూడా యాక్చువల్గా, ఎందుకంటే ఇది లీగల్ అని తెలిసే కానీ ఇది ట్యాక్సబుల్, ఈ బిజినెస్ మేము ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు అని ఒకటే ఒక బిగ్ రీజన్. యాక్చువల్లీ నేను హస్బెండ్ మేము ఇద్దరం ఇది చూసే ఈ బిజినెస్లోకి వచ్చాము. ఎందుకంటే మనకి అనవసరం టెన్షన్స్, మేము ఆల్రెడీ యాక్చువల్గా మేము బ్యాడ్ ఫేజ్ నుంచి వెళ్తున్నప్పుడు ఈ బిజినెస్లో వచ్చాము. సో వీ డి నాట్ వాంట్ గెట్ ఇన్ టు ఇంకా రఫ్ ఫేజ్లో వెళ్ళాలని లేదు. సో మేము అంతా కనుక్కొని ఈ ట్యాక్సబుల్లో కాదా చూసుకుని ఎంక్వైరీ చేసి మేము ఎవరి ద్వారానైతే వచ్చామో, కోచెస్ నుంచి వచ్చామో, ఎవరి ద్వారా వచ్చాను, ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీరు. సో ఆమెను కనుక్కుని ఆమె కూడా ఈ బిజినెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా మనం ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు అని కనుక్కుని ఈ బిజినెస్లోకి వచ్చాము. అప్పుడు ఏంటంటే ట్యాక్సబుల్ అని తెలిస్తే మనం యాక్చువల్లీ ఫ్రీ మైండ్తో చేయొచ్చు ఈ బిజినెస్. మనం టెన్షన్లో ఉండక్కర్లేదు, మనం భయపడుతూ రావక్కర్లేదు. సో పెద్ద పాయింట్ ఏంటంటే ట్యాక్సబుల్, మనం ఎలా నిజాయితీగా మనం వేరే జాబ్ చేసుకుంటున్నామో ఇది కూడా అలా చేసుకోవచ్చండి. సో అందుకు ఈ బిజినెస్లో నేను వచ్చాను. సో దట్స్ అ బిగ్ బెనిఫిట్ ఐ ఫీల్. యా, డెఫినెట్లీ అండి. 100% రిజిస్టర్ ఉంది కాబట్టి మనము ఎలాంటి టెన్షన్ లేకుండా బిజినెస్ చేయగలము. సపోజ్ కంపెనీ మనకి లీగలీ రిజిస్టర్డ్ ఉండకపోతే మనకి వేరే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చెప్పినట్లు ట్యాక్స్ కానీ, రైట్, సో ఆ ఫైలింగ్కి కానీ చాలా మనకి ఇబ్బంది ఉంటుంది. సో ఆ హెడేక్ అంతా ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ బికాజ్ మన కంపెనీ చాలా సాలిడ్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ లీగలీ రిజిస్టర్డ్ అనమాట. థ్యాంక్ యూ అండి పాయింట్ కవర్ చేసినందుకు. సో నెక్స్ట్ మళ్ళీ నేను షర్మిల గారిని ఇన్వైట్ చేస్తాను, ఇంకేమైనా పాయింట్స్ చెప్తారని. యా షూర్ పద్మ. అనదర్ బెనిఫిట్ ఏంటంటే లెగసీ ఇన్కమ్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు మీరు యాక్టివ్గా లేకపోతే ఈ బిజినెస్లో ట్రావెల్ చేస్తున్నా, మూవ్ అవుతున్నా, అది వేరే విషయం. మీ బిజినెస్ అనేది అలా రన్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ వచ్చినాయి అనుకోండి, ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఈ టైంలో నేను ఈ బిజినెస్ చేయలేను, నేను యాక్టివ్గా ఉండలేను అనుకున్న టైంలో కూడా మీకు ఈ బిజినెస్ త్రూ ఇన్కమ్ వస్తుంది. అది మెయిన్ బెనిఫిట్ ఆఫ్ దిస్ బిజినెస్ అన్నమాట. అదర్ దాన్ ట్రావెల్ ఇవన్నీ పక్కన పెడితే, నేను యాక్టివ్గా లేను, నాకు కొన్ని రోజులు గ్యాప్ కావాలి అనుకున్నా కూడా మీ ఇన్కమ్ అలా బ్యాక్ ఎండ్ సిస్టమ్ త్రూ మీ ఇన్కమ్ మీకు వస్తూ ఉంటుంది. యా, దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్. సో లెగసీ ఇన్కమ్ అంటే మనము మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ ఓవర్ చేయొచ్చు ఇన్కమ్ అనేది. సో వండర్ఫుల్ అండి. అండ్ ఇంకొక పాయింట్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను, దట్ ఈస్ వచ్చేసి మనకి ఈ బిజినెస్లో టైం అండ్ లొకేషన్ ఫ్రీడమ్ కూడా ఉంది. సో ఈ బిజినెస్ ఆల్రెడీ మన ప్యానలిస్ట్ డిస్కస్ చేసినట్లు ఎక్కడి నుంచైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. సో మనకి టోటలీ ఒక ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ కావాలి, నేను ఎవరికి రిపోర్ట్ చేయకూడదు, నేనే నాకు బాస్గా ఉండాలి అంటే ఇది చాలా మంచి బిజినెస్. మీకు సపోజ్ మీరు కార్పొరేట్లో పని చేస్తున్నారు, రోజు ఆఫీస్కి వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి ఇది ప్యారలల్గా మీరు బిల్డ్ చేసుకుంటూ కొద్ది టైంలో మీరు టైం అండ్ లొకేషన్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. సో దట్స్ అనదర్ వండర్ఫుల్ బెనిఫిట్. అండ్ మనకి ఈ బిజినెస్లో
ఆల్రెడీ 50 years బ్యాక్గ్రౌండ్ ఉంది. Yeah. సో మనకి మార్కెట్ రీసెర్చ్ చేసిన యూనో డేటా అనేది చాలా ఉంది. సో ఎవరు మనము ఇది వర్క్ అవుతుందా లేదా, ఇది స్కామా కాదా అనేది ఆలోచన ఉండక్కర్లేదు. అదొక పాయింట్ అనమాట. Yeah. సో ఇవన్నీ చూసుకుంటే ఈ బిజినెస్లో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ రూపా, షర్మిల, మంజుల, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ సచ్ ఇంత మంచి ఇన్సైట్స్ షేర్ చేసినందుకు. తప్పకుండా ఈ సెషన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను చాలామంది ఆడియన్స్కి. సో విత్ దాట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము ఇంకొక టాపిక్తో అండ్ విత్ ఈవెన్ మోర్ ఎంతూజియాజం. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ ఈ ఈ వెబినార్, ఈ లైవ్ సెషన్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా అందరి వెబ్ పేజ్ ఎక్కడైనా మీరు క్వశ్చన్ పెట్టచ్చు అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే, సో థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు. Bye-bye. థ్యాంక్ యూ టు ద వ్యూవర్స్ ఆల్సో. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ స్టే బ్లెస్డ్. Bye. యా, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. బాయ్ బాయ్. బాయ్.